హలో అండి, నా పేరు డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. సో ఈ రోజు మనతో మనకి ఒక పేషెంట్ ఉన్నారు. సో వీళ్ళ జర్నీ పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిందండి? 8 సంవత్సరాలు. సో 8 సంవత్సరాలు వీళ్ళ పెళ్లి అయ్యింది. సో మరి వీళ్ళ జర్నీ ఏంటి? ఇప్పటిదాకా 8 సంవత్సరాలు ఎటువంటి ట్రీట్మెంట్ అసలు తీసుకున్నారా లేదా? ఇక్కడికి వచ్చినప్పుడు మరి వాళ్ళ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? సో అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఎటువంటి ట్రీట్మెంట్స్ మనం ఇచ్చాము, ఏ విధంగా మరి వీళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటో వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ముందైతే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చామండి హాస్పిటల్గా. ముందు వేరే హాస్పిటల్గా వెళ్ళాం, కానీ అక్కడ మామూలుగా టాబ్లెట్లు వాడతాం, ఇంకా అలాగే అయిపోయింది. కాకపోతే ఏదో ఒకటి చెయ్యాలి, మీ దగ్గరకు వస్తే ఏదో ఒకటి అవుతుంది, సక్సెస్ అయ్యి వెళ్తామని వచ్చాం మేడం. కాకపోతే మీరు సక్సెస్ చేశారు మేడం, అది సంతోషం. ఎక్స్పెక్ట్ చేశారా అయిపోతాయి అని? లేదు మేడం, ఫస్ట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. కాకపోతే దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల మాకు ఫస్ట్ సారి సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది మేడం. సో వీళ్ళ ఫ్యామిలీలో కూడా కొంచెం పిల్లలు పుట్టకపోవటం ఆ హిస్టరీ అది ఉన్నింది. సో ఇటువంటి ఉన్నప్పుడు కొద్ది మందికి ఫ్యామిలియల్ హిస్టరీ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనము ఫస్ట్ సైకిల్ లోనే ఎక్స్పెక్ట్ చేయలేము అనుకుంటాం. సో చాలా అధైర్యపడిపోతారు, అయ్యో ఫస్ట్ సైకిల్ అవ్వద్దో లేదో ఏంటో, ఎందుకంటే కర్రీ రిపోర్ట్, ఎగ్ రిపోర్ట్ కానీ ఇంకా తక్కువ ఉన్నా, స్పర్మ్ రిపోర్ట్స్ తక్కువ ఉన్నా, సో సక్సెస్ రేట్ ఎలా ఉంటది అన్నది. కానీ పూర్తి ప్రయత్నం అన్నది మనము వీళ్ళ బేబీని వీళ్ళకి అందించడానికి చేస్తున్నాము. సో వీళ్ళ ఎగ్ వీళ్ళ స్పర్మ్ పూర్తి ప్రయత్నం చేస్తున్నాము. దేవుని దయ వల్ల సక్సెస్ఫుల్ గా ఈ రోజు ప్రెగ్నెంట్ అవుతున్నారు చాలా మంది. సో ఈ రోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఎవరైనా సరే పిల్లలు పుట్టని వాళ్ళు, సో ట్రీట్మెంట్ అన్నది ఉంటది, కానీ డిలే చేస్తే ఇంకా ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతాయి. సో ఫస్ట్ సైకిల్ సక్సెస్ కానీ ఇవన్నీ తక్కువ అయిపోతాయి, సెకండ్ సైకిల్ థర్డ్ సైకిల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటిది లేకుండా మనం సక్సెస్ తొందరగా ముందే చేయించుకుంటే ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా చేసుకుని తొందరగా ప్రెగ్నెన్సీ అవ్వడానికి వీలు ఉంటుంది అనమాట. సో మీరు అసలు ఇది ఏంటి జర్నీ? ఈ 8 సంవత్సరాల్లో మీరు ఎటువంటివి, అంటే పిల్లలు పుట్టకుండా ఉన్నప్పుడు ఎటువంటి ఫేస్ చేశారు అసలు? చాలా ఫేస్ చేసాం మేడం. గుళ్ళు తిరిగాము, హాస్పిటల్ ఇవన్నీ తిరిగి అన్ని చూసుకుని ఇంకెక్కడికి వెళ్ళినా మేము ఇంకా ఏమి లేదు అని అనుకుంటే, ఇంకా ఈ హాస్పిటల్కి వస్తేనే బాగా అవుతుంది అని అనిపించి నమ్మకం వచ్చాం మేడం. ఇంకేదైనా సరే ఇక్కడే చూసుకోవాలి. సో ఈ 8 సంవత్సరాల ముందు మీకు ఎట్లుండేది లైఫ్? అంటే అంటే ఫంక్షన్స్ కి మన దాంట్లలో అలా అక్కడికి వెళ్ళాలన్న భయంగా ఉండేది మేడం. ఎవరేమంటారా ఏమంటారా అని స్టేజ్ ఎక్కాలన్నా కానీ భయంగా ఉండేది మేడం. సో ఈ మాట నేను చాలా చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో. ఎందుకు అంటే పిల్లలు లేకపోతే అది ఒక శాపం లాగా చూస్తారు మన ఇండియాలో. అందులోకి ఏళ్ళ ఫ్యామిలీలోనే ముగ్గురు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అంటే వాళ్ళు ఏమన్నా అంటారని మనం ముందే ఫీల్ అయిపోతాం కదా, ఎందుకు అని ముందే ఆగిపోయేవాడు. సో నిజంగానే మన భారతదేశంలో, మన ఇండియాలో చాలా మంది ఇది ఉంటదండి. ఇక్కడ ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళ చేతులతో బేబీకి ఎటువంటివి చేపించరు, శ్రీమంతాలు కానీ ఫంక్షన్స్ కానీ వాళ్ళని ఒక శాపం లాగా చూస్తారు, అదొక కర్సు లాగా చూస్తుంటారు. ఇప్పటికీ నేను చాలా పేషెంట్స్ నోటి నుంచి ఈ మాట వింటానన్నమాట. సో ఈ 8 సంవత్సరాలు నిజంగానే పాపం చాలా లోపల బాధ, ఆవేదన అన్నది వాళ్ళకు ఉంటది. కానీ ఒకటి ఏంటి అంటే, దయచేసి మారాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనికి ట్రీట్మెంట్ ఉంది. పిల్లలు అన్నది అది ఏం పర్మనెంట్ కాదండి. దయచేసి ఎవ్వరు కూడా పిల్లలు లేని వాళ్ళని ఆ విధంగా చూడొద్దండి, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు తల్లి అవుతారు కాబట్టి. సో ఆ టైం వాళ్ళకి వస్తుంది. సో ఆ టైం వరకు వాళ్ళు ఆ సఫరింగ్ లో వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళని అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. సో ఈ రోజు మీరు ఏ స్టేజ్ అయినా ఎక్కచ్చు, సంతోషంగా వెళ్ళచ్చు. ఎవరైతే ఇన్ని రోజులు మిమ్మల్ని చిన్న చూపు చూశారు వాళ్ళకి అందరికీ చెప్పే రోజు వచ్చింది వీళ్ళకి. కాబట్టి దీని తల్లి అవ్వలేకపోవటం అన్నది కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతే. కొంచెం సపోర్ట్ తీసుకుంటే ప్రెగ్నెంట్ అయిపోతారు. సో ఈ రోజు మరి వీళ్ళు ఏ ఫంక్షన్స్ కానీ ఏవైతే కానీ అటెండ్ అవ్వలేకపోయారు, మరి ఈ రోజు వాటిని అటెండ్ అవ్వటానికి దేవుడు హెల్ప్ చేశాడు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. చక్కగా మంచిగా 12 బిడ్డను తీసుకెళ్లాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.